అన్ని సెంటర్స్లో కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే అవి కూడా జరగకుండా చూసుకోవడానికి 5 మొబైల్ స్క్వాడ్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ప్రతి సెంటర్స్లో కూడా ఒక 5 సెంటర్స్లో ముఖ్యంగా ఆ సెన్సిటివ్ అని నిర్ణయించి అక్కడ ఇంకా అదనంగా ఆ సీసీటీవీ కెమెరాలు అయితేనేంటి, అలాగే పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. అందరూ చక్కగా సెంటర్కి వచ్చి ఉన్నారు. అందరూ పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూతో కూడా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ అందరికీ ఇన్ టైంలో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అడిషనల్ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. వెళ్ళిన అడ్వాన్స్ బస్సెస్ ఇన్ టైంకి వస్తాయి కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీరు కేంద్రాన్ని చేరుకోవాలంటే మీకు ఆల్ టికెట్లో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ చూపించేస్తూ ఉంటుంది. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదా అడ్రస్ తెలియట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు అలా కూడా సెంటర్కి రీచ్ అవ్వచ్చని తెలియజేస్తున్నాను.